ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మీ యొక్క రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మనకి జూన్ 28వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మేషరాశిలో అంటే కుజుడు వృషభ రాశిలో, మిథున రాశిలో రవి, అదేవిధంగా గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహంలో కేతువు. మరి యొక్క పొజిషన్ల బట్టి మనం ఆలోచించినట్లయితే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. అయితే మనకి ధనుస్సు, మకర, కుంభరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ఉంటుంది. మకర రాశి, ఈ మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లు సప్తమంలో గురుడు, శుక్రుడు, షష్టంలో రవి, బుధుడు, ఇలా గ్రహాలన్నీ ఉన్నాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థాన సంచారం. వార ప్రారంభం వ్యయంలో ఉన్న అకాల భోజనము, శ్రమ, ఆర్థిక ప్రయోజనాలు. వార మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం. వారాంతం ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉండడం. మీరు ప్రతి పని కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తారు, కార్యజయం లభిస్తుంది. ఇతరులకి సహాయ సహకారాలు అందించడం కోసం వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అబ్బాయి నీ వల్ల ఈ పని అవుతుందంటే వాళ్ళకి పని చేసి పెడుతూ ఉంటారు. ఇంట్లో పనులు ఎలా ఉన్నా బయట పనులు బాగా చక్కపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక డెవలప్మెంట్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి. ప్రస్తుతం ఇంకా ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం రావాలంటే ఇంకో నెల రోజులు పడుతుంది. ఇంకా విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. బాగా మంచి విద్యలో చేరండి. రాజకీయ నాయకులు కూడా కాస్త ఇదివరకంటే ఇప్పుడు గుర్తింపు పెరుగుతుంది. వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కనపడతాయి. వ్యాపారాత్మకంగా మనం చూస్తామా, ఖచ్చితంగా కాస్త వ్యాపారం డెవలప్మెంట్ కోసం మంచి ఆలోచనలు బయలుదేరుతాయి. తద్వారా ఆలోచనలు అనుసరించి మీరు ముందుకు పెడతారు, విజయం సాధిస్తారు. చిన్న అవాంతరాలు ఉంటాయి, వాటిని లెక్క పెట్టకుండా మీరు విజయం వైపుకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యలో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడుతూ ఉండండి. ఎక్కువగా మీరు శివారాధనతో పాటు అమ్మవారిని బాగా పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి.